ఇదండి పాల పరుగులండి ఇది పులుసు పెడితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది లాస్ట్ వరకు చూడండి. చూసి మీరు ఎలా ఉందో చెప్పండి. నేను అన్ని దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను. ఇందులో పసుపు వేయాలండి, తగినంత పసుపు వేయాలి, తగినంత సాల్ట్ వేయాలి. ఇది ఇలాగ మిక్స్ చేసేసి కలిపేసి 5 నిమిషాలు పక్కన పెట్టుకుంటాము. దానికి కావాల్సినవి 2 ఉల్లిపాయలు, 3 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, చిటికెడంతా అల్లం వేసానండి. ఉల్లిపాయ కట్ చేసి ఇలా కట్ చేసుకోవాలి. అయిపోయిందండి. ఇది నానబెట్టానండి చింతపండు తగినంత అటు పెట్టి పక్కన పెడుతున్నాను. 4 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. అండి చూడండి, 1 స్పూను నేను చేసి వేస్తున్నాను, 1/2 స్పూన్ అండి చిన్న స్పూన్ వేస్తున్నాను. తర్వాత కరివేపాకు వేస్తున్నాను. ఇందులో వేస్తున్నాను. తగినంత పసుపు వేస్తున్నాను. అందులో వేస్తాను కదా కొంచెం, మళ్ళీ ఇంత పసుపు వేస్తున్నాను. ఇది 5 నిమిషాల్లోకి మగ్గుతుంది. అప్పుడు మళ్ళీ మీకు స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అందులో వేసాను కదండి స్పూన్ సాల్ట్, 2 స్పూన్లు వేస్తున్నాను. చాలా పేరండి వాళ్ళ పచ్చిమిర్చి వేస్తున్నాను, కలుపుతున్నాను. చింతపండు వేస్తాను. ఇలా కలిపేసుకుని చింతపండు వేసాం కదా, చింతపండు వేసిన తర్వాత 10 నిమిషాలు మూత పెడదాం. ఇది మరిగాక ఇప్పుడు చేపలు వేద్దాం. అలా అయింది కదండి, పులుసు మరిగింది, మూత వేస్తున్నాను. చేప ముక్కలు వేస్తున్నాను. చేపల మసాలా వేద్దాం. ఇందులో నేను 2 ప్యాకెట్లు తీసుకున్నాను చేపల మసాలా ప్యాకెట్లు ఇందులో వేస్తున్నాను. మనం ఆడించుకోవచ్చు. నేను చేపల మసాలా ప్యాకెట్లు తెచ్చేసి వేసేస్తాను ఇప్పుడు వండిన. ఇది పులిస్తే బాగుంటుందండి. కొంచెం నీళ్ళు పోద్దాం, మరి బాగా దగ్గరగా ఉంది, వాటర్ పోస్తే బాగుంటుంది. గ్లాస్ నీళ్ళు వేస్తున్నాను, ఇలా దగ్గరికి వచ్చింది కాబట్టి. ఉప్పు సరిపోయిందో లేదో చూస్తున్నాను. కొంచెం ఉప్పు పడుతుంది, మూత పెడదాం.
మూత పెడుతున్నానండి. అయిపోయిందండి. కొత్తిమీర వేద్దాం. అయిపోయిందండి కూర, చూడండి. మెత్తగా అయిపోయింది. కాలుతుందండి ఉందామంటే బాగా కాలుతుంది. కాలిపోయింది నోరు. ఛానల్ పేరు వరలక్ష్మి ఫుడ్ అండి. సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మీ కొత్త వంటతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్ అండి.